1/50th షట్టర్ స్పీడ్లో తీస్తేనే సినిమాటిక్ ఫీల్ వస్తుందని అందరూ అంటారు. మరి వైల్డ్ లైఫ్ విషయానికి వస్తే మీకు డౌట్ ఉంది కదా. సో వీడియో కంప్లీట్గా చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వికాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ట్యూటోరియల్స్ ఉంటాయి అండ్ మెయిన్లీ వైల్డ్ లైఫ్ బేసిక్స్ అయితే చాలా ఉంటాయి. సో ఒకవేళ మీకు ప్యాషన్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బేసిక్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది వరకు 1/50th షట్టర్ పెడితేనే సినిమాటిక్ ఫీల్ వస్తుంది అంటారు, కానీ వైల్డ్ లైఫ్ విషయానికి వచ్చేసరికి అది వర్కౌట్ అవ్వదు. ఎస్పెషల్లీ ఇలాంటి 200-600 లాంటి హెవీ లెన్సెస్ యూజ్ చేస్తే అస్సలు అవ్వదు. ఎందుకు అని అంటే బర్డ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి, యానిమల్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. సో ఈ హెవీ లెన్సెస్తో మనం వాటిని క్యాప్చర్ చేయడం కష్టం. ఈవెన్ ట్రైపాడ్లో కూడా మనం కొంచెం సఫర్ అవుతాం అనమాట. అందుకనే వైల్డ్ లైఫ్ విషయానికి వచ్చేసరికి మీకు రూల్స్ కన్నా మూమెంట్ మిస్ అవ్వకపోవడం ఇంపార్టెంట్, మూమెంట్ని క్యాప్చర్ చేయడం ఇంపార్టెంట్. సో అందుకనే వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా మ్యాక్సిమం వారు షట్టర్ని అయితే బర్డ్ లేదా యానిమల్ బిహేవియర్ని బట్టి వారు క్యాప్చర్ చేస్తుంటారనమాట. ఒకవేళ బర్డ్ ఆర్ యానిమల్ అది వాటి హ్యాబిటెంట్లో అవి రిలాక్స్ అవుతున్నాయి అనుకోండి, లో షట్టర్ పెడతారు. అవి యాక్షన్ మోడ్లో ఉంటే హై షట్టర్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళుంటే మీరు టైగర్ని కానీ లయన్ కానీ చూస్తే అవి స్లో వాకింగ్లో వస్తాయి. సో మీరు ఒక చోట ప్లేస్ చేసుకుని వాటిని క్యాప్చర్ చేయొచ్చు. సో అప్పుడు మీరు 60 or 50లో తీస్తారు. ఎందుకు అని అంటే మీరు స్లో మోషన్ కానీ అంటే 120 FPS కానీ లేదా 24 FPS కానీ మీరు యూజ్ చేస్తారు కాబట్టి. అదే మీరు సఫారీకి వెళ్ళి ఫారెస్ట్లో తీస్తున్నప్పుడు అది ఒక్కోసారి హంట్ చేస్తుంది, ఒక్కోసారి రన్ చేస్తుంది. అప్పుడు మీరు సేమ్ షట్టర్లో మనం తీయలేం. అందుకనే హైయర్ షట్టర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్డ్స్ని క్యాప్చర్ చేయాలనుకుంటే అది ఫాస్ట్గా ల్యాండ్ అవుతుంది, ఫాస్ట్గా టేక్ ఆఫ్ అవుతుంది. సో దాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటే మనకి లో షట్టర్లో తీస్తే ఏటవుతుందంటే బ్లర్ అయిపోద్ది అనమాట, షార్ప్ ఫుటేజ్ ఉండదు. అందుకే వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా మూమెంట్ క్యాప్చర్ చేయడానికి హయ్యర్ షట్టర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్లో సినిమాటిక్ ఎలా వస్తుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో సినిమాటిక్ అంటే షార్ప్ ఫుటేజ్, యానిమల్ ఆర్ బర్డ్ బిహేవియర్ అండ్ సౌండ్ డిజైన్. ఈ మూడు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మన యొక్క ఫుటేజ్ అనేది మంచి సినిమాటిక్ ఫీల్ అనేది ఇస్తుంది. సో మీరు చూడండి, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ వీటిలో చూస్తే సౌండ్ డిజైన్ చాలా డెప్త్ ఉంటుంది. ఆ సౌండ్ బట్టి మనకు ఆ ఫుటేజ్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇటువంటిగా వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసరికి మన షట్టర్ రూల్ అనేది పాటించాం. సో మీరు కనుక ఈ విషయం తెలుసుకోలేకపోతే ఇప్పుడు కనుక తెలుసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం టాపిక్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడుకుందాం. బాయ్.